సో హాయ్ గైస్, ఇవాళ మన దగ్గర ఈజిఎస్ Q8 మెష్ ఇంటర్కామ్ ఉంది. సో ఇది మనకు రివ్యూకి వచ్చింది. మనం ఒకసారి రివ్యూ చేసి ఈ ఇంటర్కామ్ బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, కొనొచ్చా లేదా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ కనెక్టివిటీ కూడా ప్రాక్టికల్గా చూద్దాము ఎట్లుందో. సో ఇప్పుడైతే మనము ఆల్రెడీ నేనైతే ఇంటర్కామ్ నా హెల్మెట్లో యూజ్ చేస్తున్నా ఒకటి 2 వీక్స్ అయింది. నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో ఇప్పుడైతే నా దగ్గర ఇంకో బాక్స్ ఉంది, దాన్ని కూడా అన్బాక్స్ చేసి చూద్దాము ఏమి ఉన్నాయో లోపల కంటెంట్. సో ఇదైతే మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాము ఈజిఎస్ Q8 మెష్ ఇంటర్కామ్. సో మెష్ ఇంటర్కామ్ ఏంటిది అని అంటే, మెష్ ఇంటర్కామ్ అంటే ఇప్పుడు మనము ఒక డివైస్తో కనెక్ట్ అవ్వడానికి డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ కనెక్షన్ కాకుండా నైబరింగ్ డివైజెస్ని యూజ్ చేసి మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఇదైతే ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి చూద్దాము లోపల ఏమేమి ఇచ్చారు వాళ్ళు. సో ఇదైతే టోటల్ బాక్స్ కంటెంట్, బాక్స్లో ఇంకేం లేదు. సో సమ్ పేపర్ వర్క్, యూజర్ మాన్యువల్ అండ్ సర్వీస్ వారంటీ కార్డ్స్ అవన్నీ ఇచ్చారు. సో ఇదైతే మెయిన్ ఐటమ్. ఇందులో మనకి స్పీకర్స్ కానీ వెల్క్రోస్ కానీ అన్నీ ఉంటాయి. సో ఇందులో కూడా ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో సమ్ వెల్క్రోస్, ఇది మనకు హెల్మెట్ పెట్టడానికి టెంపరీ మౌంట్ ఇది. సో ఇది ఛార్జింగ్ కేబుల్, మెష్ ఇంటర్కామ్ ఛార్జ్ చేయడానికి. ఎక్స్ట్రా మైక్, ఆల్రెడీ ఒక మైక్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మెయిన్ ఐటమ్ స్పీకర్స్ అండ్ మెయిన్ మైక్ అనమాట. ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. అండ్ ఇంకొక మౌంట్ ఇది డైరెక్ట్గా పర్మనెంట్గా మన హెల్మెట్కి ఫిక్స్ చేయడానికి. సో ఇదైతే మన మెయిన్ ఇంటర్కామ్ ఈజిఎస్ Q8 మెష్ ఇంటర్కామ్. సో లుక్స్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంది, ప్రీమియం లుక్ ఉంది. సో ఏమేమి వచ్చినాయి ఇంటర్కామ్లో చూద్దాం మనము. సో ఇదైతే మనకు ఈజిఎస్ ఇది లోగో ఉంది కదా, ఇది మెయిన్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ ఇది వాల్యూమ్ డౌన్ బటన్. అండ్ వెనకాల ఒక బటన్ ఉంది, ఇది మనకి మైక్రోఫోన్ మ్యూట్ చేయడానికి, అంటే మన వాయిస్ మిగతా రైడర్స్కి వెళ్ళకుండా ఉండడానికి ఈ బటన్ మ్యూట్ బటన్ అన్నట్టు ఇది. సో ఇది యాంటీనా, ఇది రేంజ్ ఇంక్రీజ్ చేయడానికి. ఇన్ కేస్ మనకు రైడర్స్ కొంచెం దూరం ఉన్నప్పుడు యాంటీనా ఓపెన్ చేసుకుంటే మనకు కనెక్టివిటీస్ ఏమి ఉండవు. టర్న్ ఆన్ చేద్దాము ఇంటర్కామ్ని. సో ఈ లోగో ఉన్న బటన్ని నొక్కి పట్టుకుంటే మనకి ఇంటర్కామ్ టర్న్ ఆన్ అవుతుంది. సో ఇట్లా బ్లూ లైట్ బ్లింక్ అయితే ఇది టర్న్ ఆన్ అయినట్టు. సో మనమైతే ఇప్పుడు ఇంటర్కామ్ని ఇంకొక ఇంటర్కామ్తో పేరప్ చేసి చూద్దాము. కనెక్ట్ ఇంకేం లేవు ఇంటర్కామ్లో మాత్రము. సో ఇక్కడ కింద అయితే ఛార్జింగ్ పోర్ట్ ఉంది మనకి. సో ఛార్జింగ్ పోర్ట్, USB-C ఛార్జింగ్ పోర్ట్. ఇది పవర్ బ్యాకప్ కూడా చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ 1 సింగిల్ టైం ఛార్జ్ చేసి నేను 1 వీక్ యూజ్ చేసిన నేను, ఇంకా కూడా స్టిల్ రన్నింగ్ ఇది. సో మనమైతే ఇప్పుడు దీన్ని ఫీచర్స్ మొత్తం చూద్దాము, ప్రాక్టికల్గా కూడా చూద్దాము. ఇంకొక హెల్మెట్లో ఇన్స్టాల్ చేసి, నా హెల్మెట్లో ఆల్రెడీ Q8 ఇంటర్కామ్ ఇన్స్టాల్ చేసి ఉంది. చెప్పిన కదా నేను 1 వీక్ కేబోనే యూజ్ చేశాను. సో మనము ఈ 2 ఇంటర్కామ్స్ పేరప్ చేసి చూద్దాము, ఎట్లా పేరప్ చేయాలో చెప్తాను నేను. సో ఇప్పుడైతే 2 ఇంటర్కామ్స్ టర్న్ ఆన్ అయ్యాయి, బ్లూ లైట్ బ్లింక్ అవుద్ది కదా. సో మనం ఇప్పుడైతే 2 ఇంటర్కామ్స్ పేరప్ చేయడానికి మెష్ టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడ వెనకాల ఇచ్చిన బటన్ని మనం 5 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి బోత్ ఇంటర్కామ్స్ని. మెష్ పేరింగ్లో పడింది. సో ప్రజెంట్ అయితే బోత్ పేరింగ్లో పడ్డాయి. సో మనం ఏదైనా ఒక ఇంటర్కామ్ బటన్, ఈ బ్యాక్ సైడ్ బటన్ ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేరప్ అయిపోతాయి. సో నేనైతే ఇంటర్కామ్ బటన్ ప్రెస్ చేస్తున్నా. సో మీరైతే వాయిస్ వినొచ్చు, పేరింగ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా. సో ఛానల్ ఏ ఛానల్ అనేది కూడా చెప్తుంది మీకు పేరప్ అయినాక. సో ఇప్పుడైతే బోత్ ఇంటర్కామ్స్ కనెక్ట్ అయి ఉన్నట్టు. సో మనం ఈ ఇంటర్కామ్ నుంచి ఆ ఇంటర్కామ్కి వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్, వితౌట్ ఎనీ ఇష్యూస్ మాట్లాడుకోవచ్చు రైడర్స్. కనెక్టివిటీ రేంజ్ కూడా 1000 మీటర్స్ ఉంది. సో ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి. సో ఇప్పుడైతే మన 2 హెల్మెట్స్లో ఇంటర్కామ్ అయితే ఇన్స్టాల్ చేసేసి ఉన్నాయి. ఆల్రెడీ ఇవి 2 కూడా పేరప్ అయిపోయి ఉన్నాయి మెష్ ఇంటర్కామ్ ద్వారా. సో మనమైతే ఇప్పుడు ప్రాక్టికల్గా టెస్ట్ చేద్దాం అవుట్డోర్కి వెళ్ళి. వీటి రేంజ్ ఎట్లుంది, కనెక్టివిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనం ఒకసారి ప్రాక్టికల్గా బయటికి వెళ్ళి టెస్ట్ చేద్దాం. సో విల్ గో అవుట్ అండ్ టెస్ట్ ఇట్. సో ఇప్పుడైతే మనము మెష్ ఇంటర్కామ్తో కనెక్ట్ అయి ఉన్నాం. నేను ఒక హెల్మెట్ పెట్టుకున్నా, ఇంకొక ఇంటర్కామ్ మా ఫ్రెండ్ దగ్గర ఉంది, ఆ హెల్మెట్కి మౌంట్ చేసినాము. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్ టెస్ట్ అయితే చేద్దాం, డ్రైవింగ్లో ఎట్లా పనిచేస్తుంది. సో ఇది ఒక ప్రాక్టికల్ టెస్ట్. మనం డ్రైవింగ్లో మనకు వాయిస్ ఎట్లా వినిపిస్తుంది, మన ఇంటర్కామ్ ఎట్లా వర్క్ చేస్తుంది, కనెక్టివిటీ స్పీడ్ ఎట్లుంది, మన వాయిస్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా వినిపిస్తుందా లేదా ఇంకొక రైడర్కి అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వైల్ డ్రైవింగ్ చూద్దాము. హలో వినిపిస్తుంది. సో మీరు వినొచ్చు, అక్కడ ముందు వెళ్తున్న రైడర్ దగ్గర ఆల్రెడీ ఒక ఇంటర్కామ్ మౌంట్ అయిపోయి ఉంది. సో మేమిద్దరం మెష్ ఇంటర్కామ్ ద్వారా కనెక్ట్ చేసే ఉన్నాము.
సో మా ఇద్దరు వాయిస్ ఆల్రెడీ ఎక్స్చేంజ్ అవుతుంది వితౌట్ ఎనీ వాయిస్ డిస్టర్బెన్స్. మనం డిస్టెన్స్ కూడా చెక్ చేద్దాము. మన ఇంకొక రైడర్ని కొంచెం దూరం వెళ్ళమని చెప్దాము. అరే కొంచెం దూరం వెళ్ళరా. ఓకే. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. హలో హలో. సో తను చాలా దూరం కూడా వెళ్ళిండు ఆల్రెడీ. ఇప్పటికి కూడా మనకు వాయిస్లో డిస్టర్బెన్స్ లేదు, వాయిస్లో ఎలాంటి గ్లిచెస్ అయితే లేవు. ఓకేనా? హలో హలో. ఓకే. సో చూసుకోవచ్చు ఇంకొక రైడర్ ఎంత దూరం వెళ్ళాడో. అంత దూరం ఉన్నా కూడా మనకు ఇంటర్కామ్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. మీరు కూడా వినొచ్చు. హలో హలో. చూడొచ్చు మీరు, వాయిస్లో ఎలాంటి బ్రేక్స్ అయితే లేవు. సో ఆల్మోస్ట్ మనకు కనిపించట్లేదు రైడర్ కూడా, అయినా కూడా మనకైతే వాయిస్ కరెక్ట్గా వినిపిస్తుంది. హలో హలో. ఎట్లుంది వాయిస్ క్వాలిటీ? క్రిస్టల్ క్లియర్గా ఉంది. క్లియర్ ఉందా? ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా వాయిస్లో? ఏం లేదు. ఏమైనా బిండ్ నాయిస్ కానీ లేదా ఏదైనా డిస్టర్బెన్సెస్ పక్కన సరౌండింగ్ సౌండ్స్ కానీ? ఏ నాయిస్ లేదు, క్లియర్గా ఉంది. సో మనకైతే ఇప్పుడు ఆల్రెడీ చూసుకోవచ్చు ఆ రైడర్ కూడా చాలా దూరం వెళ్ళిండు, అయినా కానీ మనకు వాయిస్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా వినబడుతుంది. సో వాయిస్లో కూడా ఎలాంటి నాయిసెస్ లేవు. సో మనం ఈ రైడర్ని ఓవర్టేక్ చేసి అయితే వెళ్దాము, కొంచెం స్పీడ్ వెళ్దాము, చూద్దాము. 80 ఆ స్పీడ్లో వెళ్దాము ఎట్లుందో. నేను 80 స్పీడ్లో పోతా. ఓకే. వినిపిస్తుందా? సో నేనైతే 70 ఎట్లా వినిపిస్తుంది? క్రిస్టల్ క్లియర్గా ఉన్నది. క్లియర్ ఉందా? క్లియరే ఉంది. ఓకే. సో నేనైతే ఇప్పుడు మ్యూట్ చేస్తాను, అంటే మన వాయిస్ ఇంకొక రైడర్కి వెళ్ళకుండా నేను మ్యూట్ చేస్తాను, చూపిస్తాను. అదేదో మీకు ఆల్రెడీ ఒక బటన్ చెప్పాను కదా వెనక మ్యూట్ బటన్ ఉంటుందని. సో అదైతే క్లిక్ చేసి ఒకసారి చూద్దాం దాని ఫంక్షన్ కూడా ఎట్లుందో. మీకు ఆల్రెడీ మైక్రోఫోన్ మ్యూట్ అని ఒక వాయిస్ ఉంటుంది. ఇప్పుడైతే మన వాయిస్ వినపడదు. యూ కెన్ సీ వినిపిస్తుంది ఏం? హలో. వానికైతే ఇప్పుడు నా వాయిస్ వినపడట్లే. సో అన్మ్యూట్ చేద్దాం మళ్ళీ. సో మైక్రోఫోన్ అయితే అన్మ్యూట్ అయిపోయింది. హలో హలో. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ మ్యూట్ ఫంక్షన్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇంటర్కామ్ సౌండ్ క్వాలిటీ ఎట్లుందో టెస్ట్ చేసి చూపిస్తాను, అంటే ఐ మీన్ స్పీకర్ క్వాలిటీ ఎట్లుందో టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనము నా ఫోన్కి కనెక్ట్ చేసేద్దాము ఇంటర్కామ్ని. ఇప్పుడైతే మీకు నా ఫోన్కి డైరెక్ట్ కనెక్ట్ చేసేసాను నేను ఇంటర్కామ్. మీకు సౌండ్ క్వాలిటీ కూడా వినిపిస్తా స్పీకర్స్ ఎట్లుందో. సో మీరైతే చూసిరు కదా ఎట్లుందో సౌండ్ క్వాలిటీ కూడా. స్పీకర్ క్వాలిటీ అయితే అమేజింగ్ ఉంది. బేస్ కూడా యూ కెన్ ఫీల్ ద బేస్. అండ్ మీకు ఈవెన్ 100 స్పీడ్ వెళ్ళినా కానీ మీకు సౌండ్ అయితే చాలా క్లారిటీగా వస్తుంది. మీరు ఎంత స్పీడ్లో ఉన్నా కానీ ఐ డోంట్ రికమెండ్ స్పీడ్, బట్ మీరు ఎంత స్పీడ్లో ఉన్నా కానీ మీకైతే వాయిస్ చాలా క్లారిటీగా వినపడుతుంది ఆ స్పీకర్స్ నుండి. అండ్ బేస్ బాగుంది, సౌండ్ క్లారిటీ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్ అనమాట. సో ఇప్పుడైతే మీకు ఇంకొక ఫంక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఇప్పుడు మెష్ ఇంటర్కామ్ టెక్నాలజీ యూసిర్రు, స్పీకర్ సౌండ్ క్వాలిటీ యూసిర్రు. నెక్స్ట్ మీకు వచ్చేసి ఇప్పుడైతే నేను నా Insta360ని డైరెక్ట్ నా ఇంటర్కామ్ మైక్కి కనెక్ట్ చేసి బ్లాక్ చేస్తాను. సో మీరు మైక్ క్వాలిటీ కూడా చూడొచ్చు ఎట్లుంటుందో. సో ఇప్పుడు మీరు ఏదైతే వాయిస్ వింటున్నారో అది డైరెక్ట్గా నా ఇంటర్కామ్ మైక్ నుండే వస్తుంది. నా ఇంటర్కామ్ని నేను Insta360కి కనెక్ట్ చేసేసిన. సో ఇట్ ఈస్ నౌ యాక్టింగ్ లైక్ ఏ మైక్ సెటప్ ఫర్ మై యాక్షన్ కెమెరా అనమాట. సో మీరు చూసుకోవచ్చు వాయిస్ క్లారిటీ కూడా ఎట్లుందో నా ఇంటర్కామ్ మైక్ది. సో ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనమాట. సో మీకు సరౌండింగ్ నాయిస్ అయితే ఏది వినిపించదు, ఓన్లీ నా వాయిస్ ఒకటే వినిపిస్తుంది. ఇన్కేస్ మీకు మీ గోప్రోకి కానీ యాక్షన్ కెమెరాకి కానీ మైక్ లేదనుకో, మీరు డైరెక్ట్గా ఈ బ్లూటూత్ ఇంటర్కామ్ యూజ్ చేసేసి మీరు మైక్ పేరప్ చేయొచ్చు Insta360తో. సో మీరు డైరెక్ట్గా వ్లాగ్ చేసుకోవచ్చు. మీకు సరౌండింగ్ నాయిసెస్ కూడా ఏం వినిపించవు అంతగానము. సో నేను ఆల్రెడీ వైజర్ ఓపెన్ చేసే ఉన్నది. సో నేను ఒకవేళ నా వైజర్ని కనుక క్లోజ్ చేస్తే మాత్రం ఇప్పుడు వచ్చే నాయిస్ కూడా ఉండదు, మొత్తం తగ్గిపోద్ది. సో ఇదైతే మన EGS Q8 ఇంటర్కామ్ ప్రోడక్ట్ రివ్యూ అనమాట. నాకు తెలిసి తెలుగులో రివ్యూ ఉండదు, ఎవరు చేయలేదు అనుకుంటే ఇప్పటి వరకు. సో ఐ విల్ బీ ద ఫస్ట్ వన్ టు రివ్యూ దిస్ ప్రోడక్ట్. సో ఇదైతే నేను ఆల్రెడీ 2 వీక్స్ నుండి యూజ్ చేస్తూనే ఉన్నా. నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ నాకైతే ఎలాంటి ఇష్యూస్ కానీ నేనైతే ఫేస్ చేయలేదు. కాల్ క్వాలిటీ చాలా బాగుంది, స్పీకర్స్ క్వాలిటీ చాలా బాగుంది, మెష్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది, ఫాస్ట్ ఉంది. యూజువల్గా కొన్ని ఇంటర్కామ్స్లో లేటెన్సీ ఉంటుంది. సో అదైతే నేను ఈ ఇంటర్కామ్లో చాలా తక్కువ నోటీస్ చేసిన. కనెక్టివిటీ చాలా ఫాస్ట్ ఉంది. మ్యూజిక్ షేరింగ్ కూడా ఉంది. లైక్ ఇప్పుడు నేను ఇందులో మ్యూజిక్ షేర్ చేస్తే సేమ్ అదే మ్యూజిక్ ఇంకొక ఇంటర్కామ్స్తో వస్తుంది. టోటల్ 6 కనెక్ట్ చేసుకోవచ్చు కదా ఇంటర్కామ్స్. సో 6 ఇంటర్కామ్స్లో సేమ్ మ్యూజిక్ వస్తుంది. సో యూ హ్యావ్ టు చూస్ ఎవరు మ్యూజిక్ ప్లే చేస్తారని. సో ఎవరైతే మ్యూజిక్ ప్లే చేస్తారో సేమ్ అదే మ్యూజిక్ 6 ఇంటర్కామ్స్లో వస్తుంది.
ఇది కూడా మంచి గుడ్ ఫీచర్ అనమాట. సో ఎంత చెప్పుకున్నా తక్కువ ఇంటర్కామ్లో అయితే చాలా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా మీకైతే మోస్ట్ ఆఫ్ ద టాప్ ఫీచర్స్ అన్నీ చూపించేసిన ఈ వ్లాగ్లో మీకు. లైక్ ఇంటర్కామ్ మెష్ టెక్నాలజీ చూపించేసిన, స్పీకర్ సౌండ్ క్వాలిటీ చూపించేసిన, అండ్ ఇప్పుడైతే మీకు ఇంటర్కామ్ మైక్ క్వాలిటీ కూడా చూపించేసిన. ఇప్పుడు మీరు ఏదైతే వాయిస్ ఇంటర్లో స్టిల్ ఇట్ ఈస్ రికార్డింగ్ ఫ్రమ్ ఇంటర్కామ్ మైక్ ఓన్లీ. సో ఇదైతే ప్రాపర్ రివ్యూ ఆఫ్ EGS Q8 ఇంటర్కామ్. కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాంగ్ రైడ్స్కి వెళ్తున్నారు, వాళ్ళకు ఒక మంచి ఇంటర్కామ్ కావాలి అని అంటే మాత్రం మీరు ఈ వీడియో షేర్ చేయండి. లెట్ దెమ్ నో EGS Q8 ఇంటర్కామ్ ఈజ్ ద బెస్ట్ ఇంటర్కామ్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. సో నేనైతే ఆల్రెడీ 2 వీక్స్ నుండి యూజ్ చేసిన అని చెప్పిన కదా, నేనైతే పక్కా సజెస్ట్ చేస్తా. ఇది ఎవ్రీ రైడర్కి సజెస్ట్ చేస్తా. ద బెస్ట్ ఇంటర్కామ్ అనుకోవచ్చు మనం ఇదైతే. సో ఇఫ్ యూ వాంట్ టు బై దిస్ ఇంటర్కామ్, మీరైతే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మీకు ఎక్కడైనా కామెంట్ చేయండి. నేనైతే నా లింక్ ఇచ్చేస్తా, మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. వన్స్ ఇఫ్ యూ పర్చేస్ దిస్ ప్రోడక్ట్, ఐ విల్ గ్యారంటీ యూ మీరైతే రిగ్రెట్ కారు. సో దిస్ ఈస్ ద ఫుల్ రివ్యూ ఆఫ్ EGS Q8 ఇంటర్కామ్ ఇన్ తెలుగు. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి ఇంకా మంచి మంచి ప్రోడక్ట్ రివ్యూస్తో, మంచి మంచి బైక్ రివ్యూస్తో, మంచి మంచి వ్లాగ్స్ మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్, దిస్ ఈస్ ప్రో షిఫ్టర్ 250 alias పవన్ మాచర్ల సైనింగ్ ఆఫ్.